ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు, అవసరమైతే నిరాహార దీక్షలకు పూనుకుంటాం, టెంట్ వేసుకొని కూర్చుంటాం. న్యాయం జరగాలి, ఆ పని కూడా పూనుకుంటాం. మరి ప్రభుత్వాల దృష్టికి పోయి అవి సీరియస్గా తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, యేసు ప్రభుని నానా మాటలంటూ, మరియమ్మ తల్లిని దూషిస్తూ మరి భయంకరంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళనే అదుపు చేయలేదు, వాళ్ళనేం కట్టడి చేయలేదు, వాళ్ళేం బంధించలేదు. మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినందుకు చంపుతున్నారు. ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు. ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు. స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దులుపుకోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలో పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ పైన దేవుని చిత్తం. ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవునికి స్తోత్రం. జరిగించకపోతే ర్యాలీ చేస్తాం, అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం. ఓకే, నేనే ఒట్టిగా లేను, ఎవరు ఎట్టబోతే నాకెందుకని కూర్చునే రకం నేను కాదు. సమాజానికి ఇవ్వాల్సిన సంకేతం సమాజానికి, ప్రభుత్వాలకి ఇవ్వాల్సిన సంకేతం ప్రభుత్వాలకి ఇవ్వటానికి మేము సిద్ధం. అయితే ఎందుకు సమయంలో పాటిస్తున్నామంటే రిజల్ట్ కోసం, ఆ రిపోర్ట్ కోసం మేము ఆగున్నాం. సో అది కాలయాపన జరుగుతుంది, చూద్దాం. ఈ రెండింటికంటే ముఖ్యంగా అసలు పాయింట్కి వస్తున్న, జాగ్రత్తగా వినండి. ఇవి అవసరమే. ఇవి చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించిన వారిని నేను ప్రోత్సహిస్తున్నా, సంతోషిస్తున్నా, దేవుని మయంపరుస్తున్నా. ఎందుకంటే ప్రశ్నించడం తప్పు కాదు. పౌలు కూడా ప్రశ్నించాడు, యేసయ్య కూడా ప్రశ్నించాడు. ఇన్ని కార్యములను చేసి తిని ఏ కార్యం నిమిత్తము నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అడిగాడు. నేను రాళ్లతో కొట్టి చంపుతామన్నారు కదా, ఇన్ని మంచి కార్యములు చేసి తినే కదా, ఏ కార్యం నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురు అని ప్రభువు ప్రశ్నించాడు. పౌలు కూడా కేసు విచారణ చేయకుండా, నేరం రుజువు కాకుండానే రోమీయుడైన ఒక పౌరుని మీరు శిక్షిస్తారా? ఈ హక్కు మీకు ఎవడిచ్చాడు? నన్ను ఎందుకు అట్లా చేశారు? చెరసాల నాయకుడు మీరు పోండి అంటే నేను పోను. నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్తీసం పొందావు, నువ్వు సర్దుకో. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి కొట్టిన వాళ్ళ సంగతి మేము తెలుసుకోవాలి అన్నాడు పౌలు. ప్రశ్నించడం తప్పు కాదు.